దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ ఏడాది శ్రీరామనవమి ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి దేశం యావత్తు రామనామ స్మరణలో మునిగిపోయింది. వందలాది ఏళ్లుగా ఎదురుచూసిన భక్త జనావని ఆశ నెరవేరింది. అందాల అయోధ్య రాముడు తన జన్మస్థానంలో కొలువు తీరాడు. ఆ శ్రీరామచంద్రుడు మళ్లీ అవతరించాడా అన్నంతగా భక్తకోటి శ్రీరాముని దర్శనం కోసం పోటెత్తుతోంది. ఇక ఏప్రిల్ 15న తమ కొడుకు పుట్టినరోజు, వివాహం, పట్టాభిషేకం కార్యక్రమాలతో ప్రతి ఇల్లు పులకించిపోతోంది. ఇక అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావటంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై కనిపించిన సూర్య తిలకంతో భక్తజనం పరవశించిపోయింది. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదిటిపై తిలకం వలె 58 మిల్లీమీటర్ల పరిమాణంలో 4 నిమిషాల పాటు ప్రసరించాయి. 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదిటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరించి బాలరాముడి నుదుటిపై తిలకంగా మెరిసింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ప్రతి శ్రీరామనవమి రోజున శ్రీరాముడి విగ్రహంపై ఈ తిలకం దిద్దేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి? వాతావరణంలో మార్పులు వస్తుంటాయి కదా, గ్రహాల పరిభ్రమణం, సమయం ఒకేలా ఉండవు కదా అన్న ప్రశ్నలు తెరపైకొచ్చాయి. ఈ సమస్యను అధిగమించేందుకు గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్ టీత్ మెకానిజం వినియోగించారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదులుతూ ఉంటుంది. మళ్లీ నవమి రోజు వారు అనుకున్న చోటుకి తీసుకొస్తుంది. అంతకుముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకన్లతో సహా లెక్కలు వేశారు. ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరింపచేసే పరికరాలు, వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిటారుగా పనిచేస్తుంది. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచెయ్యాలని శాస్త్రవేత్తలు తెలిపారు.